అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారత్ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డివి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడడం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంటే తిరుపతి లడ్డూకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దానికి సంబంధించి దీంట్లో తేల్చాలి, నిజమెంతో తేల్చాలని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఆవు నెయ్యికి దాంతోపాటుగా పిగ్ ఆయిల్కి సంబంధించి ఇది 300 రూపాయలు, అది 1400 రూపాయలు అని చెప్పి కంపారిజన్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి సార్. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? ఆయన ఇప్పుడు సుధాకర్ రెడ్డి పందికోవు సుధాకర్ రెడ్డి అయిపోయాడు. ఆయన ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదనమాట. ఇప్పుడు ఇంటి అందరూ ఏమని పిలుస్తున్నారు ఆయన్ని? పందికోవు సుధాకర్ రెడ్డి అని పిలుస్తున్నారు. ఆయన ఇంటి పేరే మార్చేశారనమాట. ఇవాళ సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడా అన్నారు ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్గా మాట్లాడారు. ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో అంటూ, అంటే ఇంకా అనలేదు కానీ ఏం బీక్కుంటావో పీక్కో అనే అనేసాడు. ఎవరు? స్వామి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రాయశ్చిత్త దీక్షలో ఉంటూ అంత సీరియస్గా మాట్లాడాడంటే మదమెక్కిన మాటలుగానే చూడాలా. ఎందుకంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, పంచామృతాలు, పరమ పవిత్రంగా గోవుని, హిందువులు ఆరాధించే గోవుని ఇతను ఆవు నెయ్యి, పందికోవు అసలు ఎలా ముడిపెడతాడు? అసలు కంపారిజన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అసలు ఎంత సాహసం! ఇంకొక చోట అయితే ఇదే పొన్నవేలు సుధాకర్ రెడ్డిని వెంటబడి కొట్టేవాళ్ళు అనమాట. కొట్టి చంపేస్తారు ఇట్లా కనుక చేస్తే, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడితే. అసలు ఏంటి ఆ లాజిక్ ఏంటి? ఆ కంపారిజన్ ఏంటి? 319కి ఆవు నెయ్యి వస్తుందా? ఇస్తాడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? ఎంత సరఫరా చేస్తాడు? ఆయనే చేయొచ్చు కదా టీటీడీకి. నందిని ఎందుకు ఇంకా 319కి నువ్వు సరఫరా చేస్తావా? ఆవు నెయ్యి ధర 319 అంటాడు, పందికోవు ధర 1450 అంటాడు. బాగా పందికోవు వ్యాపారం బాగా చేశాడా? 1400. ఇప్పుడు అతను ఏదో పందుల పెంపకందారుడిగా మాట్లాడినట్టుగా ఉంది కానీ ఒక మాజీ ఏఏజీ మాట్లాడినట్టుగా లేదు. ఏదో పందికోవుకి బ్రాండ్ అంబాసిడరా? ఇవాళ పొన్నవోలు ఈ దిగజారుడు మాటలేంటి? ఇత్తడంటాడు, పుత్తడంటాడు. రాగిలో బంగారం కలుపుతారా? బంగారంలో రాగి కలుపుతారు కానీ అంటే బంగారం నీకు పందికోవా? ఇతను పందికోవునేమో బంగారంతో పోలుస్తున్నాడు, ఆవు నెయ్యినేమో రాగితో పోలుస్తున్నాడంటే హిందూ మత విశ్వాసాలను ఇది కాదా దెబ్బతీసే విధానం? మీరు కొన్నాళ్ళు అసలు మౌనంగా ఉండొచ్చు కదా. మీకు మాట్లాడటం చేత కాకపోతే నోరు మూసుకుని ఉండండి. ఒక పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపెట్టడం కోసం ఎన్ని పాపాలు చేస్తారు? ఆయన నిన్న పోయి ఒకడు ప్రమాణ స్వీకారం చేస్తాడు. అక్కడ ఒక పెద్ద డ్రామా. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతిలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దండి, రాజకీయం మాట్లాడొద్దండి అంటే కొండపైకి వెళ్ళాడు. కలుషిత నాలుకల రాజకీయ నాయకులు అనే రాజకీయం మాట్లాడతాడు. గతంలో మనం చూసాం రోజా దర్శనం పేరుతో వెళ్ళడం, అక్కడ అఖండం దగ్గర రకరకాలుగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని విమర్శించటం. ఇప్పటిదాకా చేసిన పాపాలు చాలలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రోజా, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటల ద్వారా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? గతంలో కూడా ఆయన, సంజయ్ ప్రెస్ మీట్లు పెట్టారు ఢిల్లీలో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పైన, అప్పటి మాజీ ముఖ్యమంత్రి పైన జరగని అవినీతి, లేని స్కామ్ జరిగినట్టుగా, అవినీతి జరిగినట్టుగా చిత్రించి వాల్యూమ్ ఆఫ్ పేపర్స్ ఇచ్చానంటాడు, 4000 పేజీలు ఎవిడెన్స్లు ఇచ్చానంటాడు, హైకోర్టు ఎక్సీడింగ్ ద లిమిట్స్ అంటాడు. అంటే హైకోర్టునే బ్లాక్మెయిల్ చేశాడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? అప్పుడు చేసిన కామెంట్స్ ఏదో నాసిక్లో గంగ పుట్టిందన్నాడు. గంగ ఎక్కడ పుట్టింది? నాసిక్ ఎక్కడుంది? గోదావరి ఎక్కడ పుట్టింది? ఇప్పుడు నాసిక్లో పుట్టింది గోదావరి, గంగ పుట్టింది గంగోత్రిలో. 3వ తరగతి పిల్లల్ని అడిగితే చెబుతారే ఇతనా ఏఏజీ. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో అని జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె చెప్పింది. అసలు ఇతను ఎవరు? ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నేనేనాడు మా నాన్న దగ్గర చూడలేదని. రాజశేఖర్ రెడ్డిని సిబిఐ కేసుల్లో ఇరికిచ్చాడు. చనిపోయిన రాజశేఖర రెడ్డి పేరు
ఎఫ్ఐఆర్లో నమోదు కావడానికి ప్రధాన కారకుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని. తెలుగుదేశం అంటే నమ్మం, జనసేన అంటే నమ్మం, బీజేపీ అంటే నమ్మం. సొంతగా రాజశేఖర రెడ్డి కూతురు చెప్తాను. షర్మిల అన్న మాటలు ఇవాళ రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో నమోదు కావడానికి ప్రధాన కారణం పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని బయటేయటం కోసం చనిపోయిన మా నాన్న పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిన ధూర్తుడితను, నీచుడితను అంటూ షర్మిల మాట్లాడిన మాటలు. అది పొన్నవోలు సుధాకర్ రెడ్డి యొక్క నిజ స్వరూపం. అంటే క్విడ్ ప్రోకో. జగన్మోహన్ రెడ్డిని కేసుల్లో నుంచి తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి నీకు ఏఏజీ పదవి ఇచ్చాడని, ఆ ఏఏజీ పదవిని అడ్డం పెట్టుకుని నువ్వు మొత్తం రాష్ట్ర బడ్జెట్లో ఎన్ని కోట్లు స్వాహా చేశావు. విశాఖలో భూములు కూడా ఏదో బయటకు వస్తాయి అని చెప్తున్నారు. విశాఖలో భూములే కాదు, అక్కడ నెల్లూరులో, అక్కడ చిత్తూరులో క్వారీలు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుక్కి క్వారీలు కట్టబెట్టారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెల్లూరులో. మనం చూసాం మీడియాలో కథనాలు. అంటే ఏంటి ఈ క్విడ్ ప్రోకో? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే ఇతను లండన్ వెళ్తాడు. ఆయన ఏదో కూతుళ్ళ దగ్గరికి వెళ్ళానని చెప్తే ఇతను అక్కడ ఎన్ఆర్ఐ యూకే వాళ్ళతో ఆ రోజు కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నాడంటాడు. అప్పటికి ఇంకా ఫలితాలే రాలేదు. ఆ ఫస్ట్ కష్టాల్లో ఉన్న వాడు జగన్మోహన్ రెడ్డికి మనమంతా అండగా ఉండాలంటారు. మీరు హైదరాబాద్ రండి, మీకు పెద్ద ఫీస్ట్ ఇస్తా, పెద్ద పార్టీ ఇస్తా అంటాడు. దేంతో? పంది కొవ్వుతోనా? ఇవాళ ఇతను పంది కొవ్వుకి బ్రాండ్ అంబాసిడర్గా మారాడంటే ఆవు నెయ్యికి పంది కొవ్వుకు కంపేర్ చేయటం ద్వారా హిందువుల విశ్వాసాలను ఈయన దెబ్బతీశాడంటే ఇవాళ గోరఖ్పూర్ ఎంపీ మండిపడ్డాడు. రవికిషన్ గోరఖ్పూర్ ఎంపీ ఇవాళ నిప్పులు గొరిపించాడు. హిందువులతో గొడ్డు మాంసం లడ్లు తినిపించారని ఆయన వ్యాఖ్యలు ఇవాళ దుమారం లేపుతున్నాయి. దేశం మొత్తం గగ్గోలు పడతాను. హిందువులతో గొడ్డు మాంసం లడ్లు తినిపించాడు. హిందూ ఏతరులు టీటీడీని 5 ఏళ్ల పాటు ఏలారు. అన్య మతస్థులు ఇవాళ టీటీడీ బోర్డుని 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా మహాప్రసాదాన్ని కల్తీ చేశారు గొడ్డు మాంసంతో అంటూ ఒకటే మాట అన్నాడు గోరఖ్పూర్ ఎంపీ. శాస్త్రాలతో పాటు శస్త్రాలు ధరించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. శాస్త్రాలతో పాటు శస్త్రాలను ధరించాల్సిన సమయం ఆసన్నమైందంటే ఆ శస్త్రాలు ఎవరిపైన ఎక్కువ పెడతారు? ఆయుధాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువ పెడుతున్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళాడు, పొరపాటున గోరఖ్పూర్ వెళ్తే కొట్టి చంపేవాళ్ళు. దయచేసి మనం జగన్మోహన్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, బెంగళూరు ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు తాడేపల్లిలో ఉంటేనే మీకు భద్రత. అయినా కానీ అక్కడ కూడా పడ్డారు కదా సార్, నేను వచ్చి మొన్న బీజేవైఎం వాళ్ళు చుట్టుముట్టారని చెప్పి ఆయన భయపడి బెంగళూరు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇవాళ వస్తున్నాడంటే తాడేపల్లి. అంటే ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు? హిందువులపైకి మీరు అన్య మతస్థులందరినీ మీరు రెచ్చగొడుతున్నారా? అనంతపురం జిల్లా ఇవాళ రథం తగలబెట్టారంట కనేకల్ మండలంలో. కనేకల్ మండలంలో ఇవాళ రథం తగలబెట్టారంటే అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రథాలు తగలబెట్టారు. అంతర్వేదిలో రథం తగలబెట్టారు, నెల్లూరులో రథం తగలబెట్టారు. మనం చూసాం రామతీర్థంలో రాముడి తల నరికారు. వెండి సింహాలు ఎత్తుకుపోయారు. ఎక్కడ? విజయవాడలో కనకదుర్గమ్మ వెండి సింహాలు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. ఏమైపోయాడు ఆ వెండి సింహాలు ఎత్తుకుపోయినప్పుడు మాట్లాడిన మాటలు ఏమయ్యాయి? వెండే కదా ఎత్తుకుపోతే ఏంటి మళ్ళీ చెప్పిస్తామన్నాడు కొడాలి నాని. ఆంజనేయ స్వామి చెయ్యి విగ్రహం ఎరగొడితే విగ్రహమే కదా కట్టె మళ్ళా రక్తం వచ్చిందా అన్నాడు. ఎక్కడున్నాడు కొడాలి నాని? వెల్లంపల్లి శ్రీనివాస్. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో భ్రష్టత్వం పట్టించాడు. టార్గెట్ టెంపుల్స్గా జరిగింది. దేవాలయాలను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి సింహాచలం అప్పన్న దగ్గర నుంచి శ్రీశైలం మల్లన్న దాకా మొత్తం అన్ని ఆలయాలని వీళ్ళు ఏ విధంగా అపవిత్రం చేశారు. ఇవాళ ఈ నెయ్యి కల్తీ అనేది కేవలం తిరుమలకే పరిమితం కాలేదు. సింహాచలం అప్పన్న ప్రసాదంలో కల్తీ అంటున్నారు. అయోధ్యకి వెళ్ళినాయని చెప్తున్నారు సార్ లక్షలు. తిరుమల లడ్డు 1,00,000 లడ్లు అక్కడ పంపిస్తేనే కదా గోరఖ్పూర్ ఎంపీ వాళ్ళ మండిపడింది. హిందువులతో గొడ్డు మాంసం లడ్లు తినిపిస్తారా? శాస్త్రాలే కాదు మేము శస్త్రాలు ధరిస్తాం అని ఆయన అన్నాడంటే
అన్నవరం ప్రసాదంలో కల్తీ. అన్నవరం ప్రసాదం తిన్నారు కదా, మొత్తం నెయ్యి ఉంటుంది. ఆ అన్నవరం ప్రసాదంలో ఏదో రైతు డైరీ అంట. విశాఖ డైరీ ద్వారా 590 రూపాయలకు కొనాల్సిన నెయ్యిని కక్కుర్తిపడి 320 రూపాయలకి మీరు ఆ రైతు డైరీ దగ్గర కొనటం ఏంటి? ఆ రైతు డైరీ ఏలూరు అతను మరి సింహాచలం అప్పన్నకేమో 320కి ఇస్తాడు, అన్నవరం సత్యనారాయణ స్వామికేమో 540కి అమ్ముతాడు. ఒకే సంస్థ 2 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఇస్తున్న నెయ్యిలో అక్కడ 320 ఏంటి, ఇక్కడ 540 ఏంటి? అంటే నెయ్యిని అడ్డం పెట్టుకుని ఎలా వీళ్ళు కమిషన్లు కక్కుర్తి పడ్డారు, నెయ్యి కాంట్రాక్టుల్ని ఎలా వీళ్ళు దోచేశారు మనకి ఇక్కడ కనపడుతోంది. సిపిఐ నారాయణ తిట్టొదిలి పెట్టాడు ఇవాళ. కిరణ్ రాయలు చెప్తున్నారు, వీళ్ళు చేసిన తిరుపతిలో ఈ నెయ్యి అడ్డం పెట్టుకొని చేసింది క్యాలిక్యులేటర్లు సరిపోవట్లేదు, మిమ్మల్ని మీరు ఎన్ని సంపాదించారు 5 సంవత్సరాలు నెయ్యి అడ్డం పెట్టుకొని. ఇవాళ సిపిఐ నారాయణ ఇవాళ ఈ మొత్తం ఈ కల్తీ లడ్డు ఈ తిరుమల ఈ అంశానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారకుడు. A1 జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు సిపిఐ నారాయణ. భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి నలుగురు కలిసి తిరుమల తిరుపతిని 4 ఏపులా దోచేశారు. ఒక్క తిరుమల తిరుపతిలోనే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 15,000 కోట్ల స్కాములు జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలోనే 5,000 కోట్ల స్కామ్ జరిగిందంటే సుబ్బారెడ్డి హయాంలో 3,000 కోట్లు, కరుణాకర్ రెడ్డి హయాంలో 2,000 కోట్లు. అసలు అన్య మతస్థుల్ని మీరు టీటీడీ చైర్మన్లుగా ఎలా చేశారు? ఇప్పుడు సుబ్బారెడ్డి భార్య బైబిల్ తీసుకుని వెళ్తోంది, ఆమె బైబిల్ తీసుకుని వెళ్ళే భార్య, అతను టీటీడీ చైర్మన్ ఏంటి? అవును, ఛానల్ మనం ప్రచారం చూస్తాను. వైఎస్ సమాజ్ దగ్గర అదే అంటే ఉండవల్లి సర్టిఫికెట్ ఇస్తాడు, ఉండవల్లి అరుణ్ కుమార్. ఐవైఆర్ కృష్ణారావు సర్టిఫికెట్ ఇస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి పిల్లేస్తాడు. ఈ జగన్ మాస్క్లన్నీ బయలుదేరాయి. ఉండవల్లి ఏమంటాడు, అసలు ఆమె నల్లావుని చూడందే బయటికి రాదంటాడు. సుబ్బారెడ్డి భార్య ఎప్పుడు చూడలేదు సార్, ఆమె ఎప్పుడు చూసినా బైబిల్ నల్ల బైబిల్ పట్టుకునే ఉంటది. ఆయన నల్ల అంటే ఆ నల్ల బైబిల్ ఆయనకి నల్లావులాగా కనపడిందా ఉండవల్లి కళ్ళకి? అరే, భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె పెళ్లి ఎలా జరిగింది? క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయంలో కుమార్తె పెళ్లి చేసిన నువ్వు హిందూ దేవాలయానికి బోర్డు చైర్మన్గా ఎలా ఉంటావు? ఈ రోజుల్లో ప్రమాణం, నేను నల్లి ప్రమాణం అసలు షో చూడలేకపోయాం. అసలు అక్కడ ఎస్పీ ఎవరు? ఆయన్ని ఎవరు అలౌ చేశారు అక్కడ తిరుమల కొండపైకి? నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల కొండపోస్తున్నాడు, అక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొడతాడని ఆ మాత్రం ఇది లేదా? పోలీస్ ఏం చేస్తోంది? గతంలో ఈ విధంగా పోలీస్ తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని తిరగనిచ్చిందా? అంటే ఎంత బరితెగింపు కనపడుతోందంటే రక్తం కక్కుని చేస్తారు, సర్వనాశనం అయిపోతారు అని ఆయనే అంటాడు భూమన కరుణాకర్ రెడ్డి. అయిపోయారు, రక్తం కక్కునే చచ్చిపోయారు. ఎవరైతే ఆ స్వామి వారితో పెట్టుకున్నారో వాళ్ళంతా రక్తం కక్కుని చచ్చిపోయిన వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు కదా, సర్వనాశనం అయిపోయినారు, మీ కళ్ళ ముందే ఉన్నారు కదా. ఇంకా నువ్వు చెప్పేదేంటి? అది జరుగుద్ది. ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నాడు నిన్న, ఏమని మీడియాతో చిట్ చాట్లో, అందరి అకౌంట్లు సెటిల్ చేసేది స్వామివారే అన్నాడు. పొన్నవోలు అకౌంట్లు సెటిల్ చేసేది కూడా స్వామివారే. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఆవు నెయ్యికి పంది కొవ్వుకి పోలిస్తే పొన్నవోలు ఇవాళ ఏమవుతుంది, హిందువులు ఎంటబడి కొడతారు.